ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్కు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అంశంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోగానే ఇది అమలులోకి వస్తుంది. అయితే హోర్ముజ్ జలసంధి మూసివేత నిర్ణయం ఇరాన్ కు ఆర్థిక ఆత్మహత్యగా మారుతుందని అమెరికా హెచ్చరించింది. జలసంధిని మూసివేయకుండా చూడాలని చైనాకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, ఒమన్ దేశాల నౌకలు రాకపోకలు సాగించేది హోర్ముజ్ జలసంధి గుండానే. ఆయా దేశాల నుంచి చైనా, భారత్, జపాన్, కొరియా దేశాల చమురు, ఎల్ఎన్జీ దిగుమతులకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ హెచ్చరికల ప్రభావం పశ్చిమాసియా దేశాలకు జరిగే భారత ఎగుమతి దిగుమతులపైన కనిపిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరిక భారత వాణిజ్య వర్గాలకు వణుకు పుట్టిస్తోంది. గత ఏడాది పశ్చిమాసియా దేశాలకు మన దేశం $860 కోట్ల వస్తువులను ఎగుమతి చేసి ఆ దేశాల నుంచి $3,310 కోట్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. మన దేశం నుంచి ఈ దేశాలకు ప్రధానంగా బాస్మతి బియ్యం, అరటి పండ్లు, నూనె తీసిన సోయా చెక్క, టీ పొడి ఎగుమతవుతాయి. ఆ దేశాల నుంచి ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, డ్రై ఫ్రూట్స్ దిగుమతవుతాయి. ఈ జలసంధిలో నౌక రవాణాకు ఏమాత్రం అడ్డంకులు ఏర్పడినా అక్కడి రేవులకు నౌకల రాకపోకలు కష్టమవుతాయి. దాంతో నౌక రవాణా, బీమా ఖర్చులు పెరిగి సరుకుల రవాణాకు ఇబ్బందులు తప్పవని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేతపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా స్పందించారు. గత 2 వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించడం వల్ల